ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఫీవరు, హ్మ్. గొంతులో గరగర, హ్మ్. దగ్గు హ్మ్. సేమ్ మనకి గతంలో ఉన్న ఆకలేయటము, లేదా నీరసం ఆకలేయడము రావటం ఒక 10 ఒక్కసారిగా. సిమ్టమ్స్ పెట్టారు వాళ్ళు. హ్మ్. సేమ్ అవే సిమ్టమ్స్ ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఓకే. ఇంకోటి కూడా పెద్దవాళ్ళలో ఏదైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో హ్మ్. 20% రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌కి కోవిడ్ కారణము. హ్మ్. 100%కి అది కారణం గాదు. మళ్ళా 80%కి వేరే వేరే కారణాలున్నాయి. అవునవును. బట్ చిన్న పిల్లల్లో మాత్రం సర్ప్రైజింగ్‌లీ కోవిడ్-19 యొక్క ప్రభావం అక్కడ లేదు. హుహు. సో, ఓకే. ఇది కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లల వాళ్ళు పెద్దగా భయపడే అని పరిస్థితి లేదు. అని లేదు. అండ్ పెద్దవాళ్ళు గూడా ఒక 20% 30% గానీ ఎక్కువగా అందరూ అంతే అని అందరికీ అది చెప్పలేం. ఎఫెక్ట్ అయ్యే పరిస్థితిలో గూడా లేదది. రైట్. రైట్. సో, మోడరేట్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం రిస్క్ తక్కువే అని చెప్పొచ్చా సార్? అదే. ఇప్పుడు మీరన్నట్లు కోవిడ్-19 అయినా, నిజంగా జలుబైనా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఐసీఎంఆర్ అనేది మనకు ఒక డేటా మెయింటైన్ చేస్తది. హ్మ్. ఐసీఎంఆర్ గూడా ఏం చేస్తుందంటే, మన దేశంలో ప్రసరించేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్, అది ఇన్‌ఫ్లుయెంజా గావచ్చు, తర్వాత ఆర్ఎస్‌వి అనేది చిన్న పిల్లల్లో గావచ్చు, హ్మ్. రీసెంట్‌గా మనకి హెచ్ఎంపీవీ అనే వైరస్ వచ్చింది. హ్మ్. అది గూడా. అవును. ఇప్పుడు కోవిడ్-19 హ్మ్. వీటన్నిటి గురించి డేటా మెయింటైన్ చేస్తుంది. హ్మ్. అంటే ఒక 100 దేశం నలుమూలల నుంచి అబ్జర్వ్ చేసి, హ్మ్. ఒక 100 రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో 80% ఎంత?